అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా బాల్కు నియోజకవర్గంలోని భీమ్గల్ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర మనం ఇక్కడికి వచ్చినాము. ఇంత ముందు గల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యాప్ ద్వారా చాలా మంది కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యి తర్వాత సంచులు వాళ్ళ యాప్ ద్వారా సంచులు తీసుకోవడం జరిగింది. తద్వారా సంచుల తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరొక యాప్ ద్వారా తీసుకురావడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఇంత ముందు సంచులు ఎకరానికి 3 చొప్పున 4 సంచుల తరపున అట్లా లింక్ వైజ్ గా తీసుకోవడం జరిగింది. సేమ్ వైజ్ గా అప్పుడు తీసుకున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టినటువంటి యాప్ ద్వారా కూడా మళ్ళా తీసుకున్న రైతులు కూడా మళ్ళా యాక్టివ్స్ గా మళ్ళా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే పెద్ద రైతుల ద్వారా ఫస్ట్ తీసుకున్న రైతులు సంచులు మళ్ళీ ఇప్పుడు తీసుకున్న సంచులు పెద్ద మొత్తంలో వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుందని సన్నకారు రైతులు వాపోతున్నారు. మరి అదే విధంగా ఈ యాప్ ద్వారా రైతులకు చాలా మందికి ఈ యాప్ సరిగా అర్థం అవుతలేదని చాలా మంది ఇబ్బంది గురవుతున్నారు చెప్తున్నారు కూడా. వాళ్ళ యొక్క మాటలు తెలుసుకుందాం. ఇక్కడ మనం భీమ్గల్లో ఉన్న మనకు అగ్రికల్చర్ ఆఫీసుల ఉన్నాము. వారి యొక్క రైతుల యొక్క మాటలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. నమస్కారం బాబు. మీకు ముందు అయినాయి అంటే ఫస్ట్ యాప్ తీసుకున్నారు? ఫస్ట్ యాప్ తీసుకున్నాం, అయినాయి. ఇప్పుడే అయితే లేవు, కొన్ని అయినాయి మళ్ళీ కొన్ని అయితే లేవు. అంటే ఇప్పుడు ఇంత ముందు మనకు మండల్ వైజ్ ఉంటుంది కానీ ఇప్పుడు మండల్ వైజ్ గా లేదు. ఇప్పుడు ఎత్తుడు ఎవరికి అర్థం అయితే లేదు. ఫస్ట్ తీసుకున్నప్పుడేమో మండల్ వైజ్ గా తీసుకుంటుండే, మండల ఉంటుండే. కానీ ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు జిల్లా లెవెల్ మొత్తం ప్రతి ఒక్కరికి అన్ని జాగాలలో అంటే ఉంటుంది. ప్రతి జాగాలు అంటే ఉంటుంది. అసలు కష్టం అవుతుంది. ఫోన్లలో కూడా కొన్ని లింక్ అయితే లింక్ అయితే ఈ కొత్త యాప్ ఇంకా ఎవరికి సరిగా అర్థం అయితే లేవు. అంటే ఎట్లా అంటే మీరు యాప్ వేస్తున్నారా? ఇట్లా యాప్ డౌన్లోడ్ చేసి పాత యాప్ ఉండే అలా ఒకసారి తీసుకున్నాము. సెకండ్ టైం తీసుకోవాలంటే చాలా కష్టంగా. సెకండ్ టైం అంటే ఫస్ట్ ఒకసారి యాప్ లో తీసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు ఈసారి ఓపెన్ చేస్తే ఏం చూపిస్తారు. అంటే ఫస్ట్ దానికి చూపించినాయి కానీ ఇప్పుడు చూపించిన దానికి అసలు వస్తారు. ఇప్పుడు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంత ముందు మన భీమ్గల్ మండలంలో వచ్చి తీసుకొని పోతుంది కానీ ఇప్పుడు అట్లా లేదు. మండలంలో కాదు, ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో చూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు సిరికొండ మండలంలో కానీ వేల్పూర్ మండలంలో కానీ అక్కడికి వచ్చి ఇక్కడ తీసుకపోతున్నా కావు సార్. మనకు తెలియదు కానీ ఇక్కడ మన అయితే చూస్తలేదు. మన ఇంకో విషయం సార్, ఒక నెల కింద ఫోన్ల వాళ్ళే పొద్దుగా చూపెడితే పొద్దుగా పోయి టైమింగ్స్ ఇప్పుడు మొన్న ఇప్పుడు 10 రోజుల కింద ఈ ఎవరికైతే లేదు ఒక్కొక్కరు లోళ్ళకు ట్రాక్టర్ ముచ్చుకొని నుంచి కూడా ఇక్కడ నుంచి ముచ్చుకొని వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు 3 ట్రాక్టర్ మనకు కనబడే నాకు అయితే నాకు ఫుల్ ఊరి వచ్చిందనే విషయం కోసం పోతే నా ఫోన్ లో అసలే ఓపెన్ లేదు, ఫోన్ అసలే కాదు, ఎప్పుడు 0 కనబడుతుంది. మరి కొంతమంది తీసుకుంటారు. విషయం ఏంటని చెప్పి మన మేడం దగ్గర అయితే మేడం 3 రోజులు పోయిందన్నా కానీ తప్పగా వెళ్ళిపోయినాం. ఇప్పటికైనా పోయి అడిగితే నిన్న మనం చేసుకునే ఉన్నాయి కానీ ఇలా చేసినవి లేవు, నేను ఏం చూపెడతారా అంటే సపరేట్గా మళ్ళీ ఇక్కడికి. ఇది చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ఇక్కడ రైతును కూడా నాశనం చేసే ప్రభుత్వం ఉన్నది అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు కూడా ఓరుతున్నారు. నేను కూడా చెప్తున్నా ఆల్రెడీ. నేను కాంగ్రెస్ కావచ్చు, నేను కాంగ్రెస్ లీడర్లు కూడా ఫోన్ చేసినాం. అయితే ఇది ఇక్కడ నుంచి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ ద్వారా మనకు నష్టం అవుతుందనే విషయం కూడా తెలిసింది. ఇప్పుడు దానికోసం నేను ఇప్పుడు అంటున్నా, ఇట్లా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ రాజకీయ నాయకుల మీద కూడా ఎగబడటానికి కూడా సిద్ధం ఉన్నారు. రైతులు ఏమన్నారు? దేశభక్తులే రైతులే దేవుడు అన్నారు. మరి పంట పండని రైతు భక్తులు ఎందుకు, రైతులు ఎందుకు, ఉండు ఎందుకు, చేసుడు ఎందుకు అనే ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా, నేను కూడా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, ఈ రైతులకి ఇట్లా మందులు రాలేవనుకో మళ్ళోసారి ఎవరైనా కానీ మాకు ఓటు కావాలి అది కావాలని అడిగిన వాళ్ళు నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఫస్ట్ అడిగేదాకా మాత్రం దీనికోసం నిలబెట్టడానికి కూడా సిద్ధం ఉన్నారు ఇలా ప్రజలు. ఇక్కడ కాదు, నరేంద్ర మోడీ దాకా కూడా పోవడానికి కూడా సిద్ధం ఉన్నారు పబ్లిక్. బట్టి కాదు, రైతులకు అసలు పంట లేనప్పుడు మనం ఏం చేయలేం. ఉపాసం ఉండి సక్కడిగా ఉంటది. వాళ్ళు పంట వేసుకొని వేస్ట్ అవుతారు, ఉన్నదంతా పోతుంది. వాళ్ళకి అన్నం లేకపోతే ఆడలు మూవలు కానీ ఎవరైనా ఉపాసం చేస్తాం చూడ అట్లా చచ్చిపోతుంది. డిఏపీ ఇస్తురా? డిఏపీ లేదు, ఊరియా లేదు. డిఏపీ ఆడికి వెళ్తారు సార్. అలా కూడా లింకులు వస్తున్నాయి. ఇదా ఊరియా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఊరియా 300 అయితే 700 అవుతుంది ఒక ఊరియా కూడా. అంటే వీళ్ళు ఏం చేస్తారు? అది ఒకటి ఉన్నది, ఆ గంట మంది ఉంది, గింట మంది ఉంది, ఆయన సొంతం అమ్ముకొని ఆ ప్రభుత్వం పేరు పెట్టుకుని మమ్మల్ని ఈ రకం కూడా నష్టం అవుతారు. ఇప్పుడు లింకులు ఇస్తారు అప్పుడు సంచులకు మొత్తం నిన్న మొన్న నుంచి లేదు కానీ మన అదే ఉండే కథ అంతా. లింకులు ఇస్తారా? ఎంత లింకులు ఇస్తారా? ఇచ్చారు. సంచికి ఎంత తీసుకుంటారు?
సంచికి అదే రేట్ లో 30 270 రూపాయలు 70 కానీ మళ్ళీ ఇంకోటి 14 రూపాయలు 285 72 ఉన్నాయి ఒక్క సంచానికి 10 రూపాయలు రేట్ ఏమో అయితే తీసుకుంటారు కదా. ఇంకొకటి మన రైతు ఏం తెలియదు కానీ ఒక 40 కిలోలది ఉంటది, ఒక 50 కిలోలది కూడా ఉంటది. అప్పుడు దాని మీద కూడా ఈ వేరే లింకులు ఇచ్చి కూడా వాళ్ళు ఎక్కువ పైసలు కాకుండా కూడా ప్లాన్ చేసి నష్టం కూడా చేస్తారు చాలా. ఇది లైన్ పట్టుడు ఏంది అర్థం కాదు. ఎక్కడ కనుక 3 సంవత్సరాలు ఇది ఓడి చెప్పిన కానులు, బోర్డు చెప్పిన కానులా, రాష్ట్రం చెప్పిన కానులా, ఏంది అర్థం కాని పని అన్ని తిరుగుడు. ఏదో ఒకటి చక్క లేదు. మళ్ళీ రైతులకు ఇన్సూరెన్స్ లేదు, రైతు చనిపోతే ఇన్సూరెన్స్ లేదు. మళ్ళా కుటుంబంకి 5 లక్షలు చేస్తాడు రాష్ట్ర గవర్నమెంట్, అది లేదు, ఇది లేదు. ఏం లాభం ఇది అంతా చెప్తాను వాళ్ళు అంటించుకుంటలేరు. ఇప్పుడు బాపు ఇప్పుడు ఫస్ట్ యాప్ పోయిన తర్వాత ఇప్పుడు రెండో యాప్ కొత్త తీసుకొచ్చారు. ఆ కొత్త యాప్ మీకు ఏమైనా అర్థం అవుతుందా? కొత్త ఏమైపోయింది? ఇప్పుడు పాత ఉన్న యాప్ ఫోన్ల యాప్ ద్వారా సంచులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ యాప్ క్యాన్సిల్ అయిపోయింది. రెండవ యాప్ తీసుకున్న కొత్త యాప్ మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టిన యాప్ ద్వారా మళ్ళీ ఇప్పుడు కొత్త యూరియా అనేది తీసుకుపోతారు. ఇప్పుడు యాప్ మీరు వేసుకున్నారు ఫోన్లో యూరియా యాప్ ఏలే ఇంకా అదే ఇంకా అవగాహన కల్పించలేరు. ఇంకా మీకు ఫస్ట్ యాప్ ద్వారానే ఉన్నారు. ఇంకా మీరు ఆ కోణంలో ఆలోచిస్తారు. ఇంకా అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రెండవ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యాప్ కొత్తది వచ్చింది. అది రైతులు వేసుకుంటారు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు అందరూ మన ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. మళ్ళీ కొత్తది అయిపోయాలా? కొత్తది అయిపోయాలని వాళ్ళు తెచ్చి అంటే దానికి మళ్ళీ చేస్తారు వీళ్ళు. అదే మీకు అవేర్నెస్ ఇవ్వలేరు. ఇక అది తెలుసుకోలేదు. ఓకే.